హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాధవి వ్లాగ్స్. ఈరోజు అయితే మా ఇంటికి కొత్త వస్తువుకి అయితే వెల్కమ్ చెప్పడానికి అయితే వచ్చేసాము. ఎక్కడికి వచ్చేసాము, ఏం తీసుకోబోతున్నాం అనేసి ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం. చూపించు. వెరీ గుడ్. ఇవి రెండు నానా, అవి రెండు కాదు, ఇవి రెండు దీని అవి రెండు అవి రెండిట్లో ఇట్లాంటిదేనా రొట్లలో వాళ్ళది? అవునా, చూస్తావా? తీసండి, చూపించు. మా ఇంటి పక్కన వాళ్ళవి అవే అని చెప్తున్నాడు. మేము చూసినదైతే ఇది. నాకేమో ఈ మెరూన్ రెడ్, సరేలే, నాకేమో ఈ మెరూన్ రెడ్ నచ్చింది, మా ఆయనకేమో ఈ బ్లూ కలర్ నచ్చింది. జున్ను, నీకేది నచ్చిందో చూపిస్తురా. అవన్నీ కాదుమా, ఈ రెండిట్లోనే మెరూన్ నచ్చిందా? పైన ఉండేది చూపిస్తాపా. ఎల్జీ. మా ఇంట్లోకి కొత్త వస్తువు అయితే రాబోతుంది. కంపెనీ అది కాదు లేదా. పైనకి ఒకటి కొత్తది అయితే తెచ్చినాము. సో నేనైతే అప్పుడు లేకపోయింది, అది ఇదే అని చూస్తున్నాను. రండి, ఇంక రండి, కిందికి పోదాం రండి. అది నచ్చిందా? తీసుకుందామా? ఎట్లా కొట్టేది? అన్నీ చూడలేదు, ఎందుకు చూడలేదు? ఇదైతే చికెన్ బిర్యానీ చూసారా వండుతున్నాము. మేమే బిర్యానీ. ఇక్కడ అయితే రైతా కాదు, ఏంటది, దమ్ బిర్యానీ అండి. దమ్ బిర్యానీ చేస్తున్నాము. సో ఫ్రిడ్జ్ కూడా ఈరోజు అయితే వచ్చేసింది. చూద్దాం పదండి, ఫ్రిడ్జ్ వచ్చింది. మీకు అట్లే ఉంచుతారా? చెక్కింగ్ అవుతుంది, డ్యామేజెస్ ఏమన్నా ఉంటే చూసుకోమని. చూడండి, బాగుంది. కింద చూసుకో, కింద అది ఓపెన్ చేయమ్మా. బాగుంది, నా ఫేవరెట్ కలర్ రైట్.
ఇట్లా ఎవరైనా సైన్ పెడతారా? నిన్ను కూడా తీస్తాను అబ్బాయి. ప్రెజెంట్ అయితే అక్కడైతే పెట్టించాము. మరి తర్వాత ఈ బియ్యం మూటలు అయితే ఖాళీ చేసేసి ఇక్కడైతే పెట్టేస్తాము ఫ్రిడ్జ్ని. అక్కడ పెడితే ప్లగ్ ఉంది. అక్కడ టీవీ దగ్గర నుంచి తీసుకోవచ్చు. అక్కడ ప్లగ్ ఉంది కదా, పెద్ద ప్లగ్ ఉంది, అక్కడ నుంచి అయితే తీసుకోవచ్చు. ఇక్కడైతే ఫ్రిడ్జ్ అయితే పెట్టేస్తాము. ఈ బియ్యం మూటలన్నీ ఒక సైడ్కి వేసేసి పెట్టేస్తాము. ఏమేమి మా ఇంటికి కొత్త కోడలు వచ్చిన సంగతి మీకు తెలిసిందే కదా. ఆ కొత్త కోడలు కర్ణాటక అనమాట. ఆ కన్నడ మొత్తం అంతా నేర్పించేసింది అందరికీ. ఈ పాప కూడా ಚೆನ್ನಾಗಿದೆ అని కన్నడలో మాట్లాడుతుంది. మా మరిది కూడా ఆల్మోస్ట్ నేర్చేసుకున్నాడు. ఏం చేస్తున్నావు చిట్టానా? మొత్తం కన్నడ అయితే నేర్చేసుకున్నాడు. ఇంకా మాట్లాడేకైతే ట్రై చేస్తున్నాడు కాదు, ఆల్మోస్ట్ మాట్లాడేస్తున్నాడు. కొత్త పెళ్లి కొడుకు చాలా రోజుల తర్వాత కనపడిస్తున్నాడు. యూట్యూబ్లో పెళ్ళి అంతమంది చూస్తారు. పెళ్లి వీడియో ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్స్ అండి. నాకైతే మెరూన్ నచ్చింది. నచ్చుతానే చెప్పినాను మా ఆయనకి ఈ మెరూన్ నచ్చింది అని. మా యాంకరింగ్ చూడలేక వెళ్ళిపోతున్నాడు. కొత్త పెళ్లి కూతురు అయితే వచ్చేస్తుంది. చూడండి, వీడియో అయిపోయిన తర్వాత వస్తాడంట. సో నేనైతే మెరూన్ సెలెక్ట్ చేసినాను. మా ఆయన అయితే బ్లూ కలర్ సెలెక్ట్ చేసినాడు. ఆ బ్లూ కలర్ నాకైతే నచ్చలేదు. సో ఇంకా మరి ఎట్లబ్బా అనుకుంటుంటే ఆ బ్లూ కలర్ ఇంకో పీస్ లేదంట. సో నా లక్కీగా ఇంకో పీస్ అయితే మెరూన్లో ఉంది. సో అదైతే దొరికేసిందో. మా ఇంటికి కొత్త వస్తువు అయితే వచ్చేసింది. ఆడేపించి నువ్వే కొద్దిగా మా ఇంట్లో అందరికన్నా తనే హైట్ అండి ఎక్కువ. నేను తక్కువ ఉన్నానని తన అభిప్రాయము. కానీ తనకన్నా హైటు, అందంలోను మందంలోనూ నేనే ఉన్నాననే సంగతి తనకైతే తెలీదు. తీసుకొని పోదురా చిట్టు, కంపెనీలో ఒకటి తీసుకొని పోదురా. ఫోటో ఒకటి దిగిపోదురా. చూసాకి రీసెంట్గా పైనకి ఒకటి కొన్నాము, అది కూడా మీకు చూపిస్తాను. అప్పుడు నేను లేకపోయింది. ఆ ఫ్రిడ్జ్ కొన్నప్పుడు లేకపోయింది, ఈ ఫ్రిడ్జ్ కొన్నప్పుడు అయితే ఉన్నాను. 6 నెలలు నేను మీకైతే కనపడలేదు, కొద్ది కనబడించినాను. ఎందుకనేది మరి నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. నసిన్ కలర్ నీకు ఇష్టమైన కలర్, నసిన్ కలర్ నీకు ఇష్టమైనది. అది మమ్మకి కొద్దిగా కనపడదు, కొద్దిగా వినపడదు. రత్న రాలా అవునా అని వచ్చింది. రత్న రాదు. నసిన్ కలర్ బాగా పెద్దగా ఉంది కదా, పెద్దగా ఉంది, సన్నగా ఉంది, పెద్దది. చాలా హ్యాపీగా ఉంది మా అత్త అయితే. ది గ్రేట్ శారదమ్మ. కొత్త వస్తువు అయితే వచ్చేసింది కదా మా ఇంటికి. సో ఏం కొన్నా కూడా పూజ చేయడం అయితే అలవాటు. సో నేను బిజీగా ఉంది. ఏం బిజీ అనుకుంటున్నారా? చదువు బిజీలో పడి డిఎస్ అవుతుంది కదా, డిఎస్ ప్రిపరేషన్లో అయితే నేను ఇంట్లో లేను. సో దానికోసం అయితే మిషన్ ఆపేసిన. ఇంక ఇప్పుడైతే మిషన్కి ఫ్రిడ్జ్కి రెండింటికి కూడా పూజ చేసేద్దాం. సో రిజల్ట్ చూడాలి ఎట్లా వస్తుందా ఏమో అనేసి అయితే తెలియదు. పిల్లల్ని వదిలి అందరినీ వదిలి అయితే కష్టపడి దానికి దేవుడు ఏ రిజల్ట్ ఇస్తాడో అయితే తెలియదు. ఏమి ఇచ్చినా కూడా యాక్సెప్ట్
ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి కదా. చూద్దాం. నాకు తెలుసుగా. మిషన్ కూడా లోపలికి వేసేస్తాను. టెంకాయ బాగా పగలాలంటే ఒక సీక్రెట్ ఉంది, ఇక్కడ అని చెప్తాను. చూడండి, ఈ లెంత్ తక్కువ ఉంది కదా, లెంత్ ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో ఆ సైడ్ కొట్టండి. టెంకాయ కరెక్ట్గా హాఫ్కి పగులుతుంది. ఇది టెంకాయ కొట్టేదాంట్లో సీక్రెట్. ఎక్కువసేపు కొట్టక్కర్లేదు అనమాట. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ళు కొట్టక్కర్లేదు, సింపుల్గా పగిలిపోతుంది. ఇక్కడైతే కొంతమంది అయితే టెంకాయకి కుంకం పెట్టకూడదు అని కొంతమంది, ఇంకొంతమంది అయితే పూజారులే పెడుతున్నారు. సో ఏం పెట్టాలన్నా వద్దా అనేది అయితే మీరైతే చెప్పండి నాకు కూడా. ఏ వస్తువు తెచ్చినా మాకు ఇది అలవాటే. టీవీ అయినా ఏదైనా కూడా ఇట్లా చేస్తాను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఇంక ఇప్పుడైతే ఆన్ చేసేద్దాము, చూద్దాం. ఇది గుడ్లదంట, పైన ఏమో ఆరే వచ్చిందంట. పెద్ద మందికి ఇష్టం గుడ్లు ఎక్కువ వాళ్ళే తినేది. సో ఆరే వచ్చినాయంట. మేము ఎక్కువ తినము, కానీ మాకు 12 వచ్చినాయి. సో ఇంకా ఇప్పుడైతే ఆన్ చేసేద్దాము. ఆన్ అయిపోయింది. ఇంకా అన్ని పెట్టేసేదే. సో ఇంకా డిమార్ట్ నుంచి అయితే తెచ్చినాం కదా, ఆ సరుకులన్నీ అయితే ఒక షెల్ఫ్లో అయితే పెట్టేద్దామని అనుకుంటున్నాము. సో ఇంకా ప్యాకెట్స్ ఉంటాయి కదా, ప్యాకెట్స్ కూడా పెడితే పురుగులు పట్టవనేసి అయితే అన్నారు చాలా మంది. సో అవి కూడా పెట్టేస్తాం.